ఏంటండి తెరిచారా ఇప్పుడు? నా వీడియో తెరిచినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాతే నా వీడియోలు మీ దాకా వస్తాయి. ఇలాగే అన్ని అప్డేట్లు ఈ ఛానల్లో ఉంటాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. చెప్తాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ మీ దగ్గరకి రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకోవాలి. సారీ ఏదేదో డైలాగ్ వస్తున్నాయి, ఏదేదో మీమ్స్ వస్తున్నాయి. ఇంకా వీడియోకి వెళ్దామా? బిగ్ బాస్ 9 అండి. బిగ్ బాస్ సీజన్ 9లో సరికొత్త రూల్స్ అంటండి. అమ్మ బాబాయ్, వీళ్ళ ప్లానింగ్ వేరే లెవెల్ అంతే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతుందొచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో గురించి కొన్ని సీక్రెట్స్ బయటకొచ్చాయి. తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ షో సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంత కాదండి. ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠకు గురి చేస్తూ భారీ రెస్పాన్స్ అందుకుంది ఈ రియాలిటీ షో. తెలుగుతో పాటు అన్ని ఇతర భాషల్లో కూడా ఈ బిగ్ బాస్ షో సత్తా చాటుతుంది. బిగ్ బాస్ తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో మరో సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. బిగ్ బాస్ 9 సీజన్ మరింత అట్టహానంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అందుకోసం భారీ రేంజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ షో గత సీజన్ల కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ సీజన్లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తుంది. ఇకపోతే టాస్కుల పరంగా కూడా బిగ్ బాస్ టీం ఆలోచనలు మారాయని, గతంలో కంటే స్పెషల్గా ఉండేలా కొన్ని కొత్త టాస్కులు ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తుంది. సీక్రెట్ రూమ్, రీఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను ఫుల్ స్టాప్ పెట్టేసి వీటి స్థానంలో కొత్త మైండ్ గేమ్స్, ఇంటెన్స్ డ్రామా లాంటి వాటిని పెట్టారని పరిశీలన చేస్తున్నారంట. అదేవిధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం. గత సీజన్లా కాకుండా ఈ సీజన్లో మానసిక ధైర్యం, వ్యక్తిత్వ ప్రదర్శన, సామాజిక పరిపక్వత లాంటి అంశాలు ఎక్కువ ఫోకస్ అయ్యేలా టాస్కులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పక్కాగా పకడ్బందీగా ఈ టాస్కులపై కసరత్తులు నడుస్తున్నాయంట. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ షో ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ సీజన్లో కూడా నాగార్జుననే హోస్టుగా చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు, ప్రభంజనం సృష్టించాలి, ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రోమోతోనే హైప్ చేశారు నాగార్జున. ఈ సీజన్లో నవ్యస్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతిరాయ్లతో పాటు కల్పిక గణేష్, తేజస్విని గౌడ, అలక్య సిస్టర్లు ఒకరు, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, సాయి కిరణ్, దీపిక, ఐకనాథ్, దెబ్బని లాంటి సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు కంటెస్టెంట్ల జాబితా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంట. ఈసారి హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ ప్రభావం వచ్చే ఏడాది బిగ్ బాస్పై పడుతుందని గమనించిన యాజమాన్యం ఈ విషయంలో చాలా
కొత్తగా అడుగులేస్తుందంటారోయ్. చూశారు కదండి ఈ బిగ్ బాస్ అప్డేట్ ఎలా ఉందో. మీ మాటల్లో కాకుండా మీ లైక్లలో, మీ సబ్స్క్రైబ్లో ఒక్క తెలపండి అంతే. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాతే మా వీడియోలు మీ దాకా వస్తాయండి. అది విని విని అదే మైండ్లో తిరుగుతుందండి స్వామి. సరే అండి, నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వెళ్తున్నానండి.